గురు పట్టాభిషేక మహోత్సవము డీకన్ కైలే అనిల్ తంబి మరియు డీకన్ వడ్డేశ్వరం అరుణ్ కుమార్ గార్ల గురు పట్టాభిషేకానికి విచ్చేసిన మన విజయవాడ మేత్రానులు మహాఘనత వహించిన శ్రీ 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 తెలగతోటి జోసఫ్ రాజారావు తండ్రి గారికి, గ్లోరియా దేయి రీజనల్ రెక్టర్ రెవరెండ్ ఫాదర్ బోయళ్ళ బాలాజీ గారికి, గురువులకు, మఠవాసులకు, కన్యాస్త్రీలకు మరియు గృహస్థ క్రైస్తవులకు ప్రత్యేక కృతజ్ఞతాంజలులు. పెద్ద ముస్తాబాద్ గ్రామములో 18 జూన్ 1998 సంవత్సరములో శ్రీ కైలే సుబ్బారావు మరియు మేరీమాత పుణ్య దంపతులకు డీకన్ కైలే అనిల్ తంబి గారు ద్వితీయ కుమారుడిగా జన్మించారు. చిన్ననాటి నుండే తల్లిదండ్రులు వారిని దేవుని మార్గంలో నడిపించారు. విద్యాభ్యాసము మరియు గురు తర్ఫీదు రిబ్లా పబ్లిక్ స్కూల్ ముస్తాబాద్లో 5వ తరగతి వరకు, సెయింట్ జోసెఫ్ బోర్డింగ్ గుణదల నందు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు తన హై స్కూల్ విద్యను ముగించుకొని దేవుని పిలుపును అందుకొని 2013వ సంవత్సరంలో పల్లోటి విద్యానంలో చేరారు. అక్కడే వారి ఇంటర్ చదువును లయలో కాలేజీ విజయవాడలో పూర్తి చేసుకున్నారు. అనంతరము వారి మొదటి నవిషేట్ తర్ఫీదును పల్లోటి జ్యోతి నివాస్ చందూర్ నందు పూర్తి చేసుకున్నారు. సెయింట్ జేవియర్ కాలేజ్ గోవా నందు 2వ నవిషేట్ తర్ఫీదును మరియు డిగ్రీ ఫిలాసఫీ విద్యను పూర్తి చేసుకున్నారు. 31 మే 2018 సంవత్సరంలో కాసా పల్లోటి గోవా నందు మొదటి మాట పట్టును తీసుకున్నారు. అనంతరం సెయింట్ చార్లెస్ సెమినరీ నాగపూర్ నందు వేదాంత శాస్త్రాన్ని అభ్యసించారు. వారు గురు తర్ఫీదును పూర్తి చేసుకొని 31 మే 2023న చివరి మాట పట్టును తీసుకున్నారు. తరువాత 3 ఫిబ్రవరి 2023న మోస్ట్ రెవరెండ్ ఎలియాస్ గొన్సాల్విస్ ఆర్చ్ బిషప్ నాగపూర్ గారి హస్తాల మీదుగా డీకన్ పట్టా పొందుకున్నారు. డీకన్ వడ్డేశ్వరం అరుణ్ కుమార్ కట్టుబడిపాలెం గ్రామమునందు 23 ఏప్రిల్ 1994 సంవత్సరములో శ్రీ వడ్డేశ్వరం బాలస్వామి మరియమ్మ గార్ల పుణ్య దంపతులకు డీకన్ వడ్డేశ్వరం అరుణ్ కుమార్ గారు ద్వితీయ కుమారుడిగా జన్మించారు. వీరి అన్నయ్య వడ్డేశ్వరం శౌరి బాబు, చెల్లెలు విజయరాణి. విద్యాభ్యాసము మరియు గురు తర్ఫీదు డీకన్ వడ్డేశ్వరం అరుణ్ కుమార్ గారు తన విద్యాభ్యాసాన్ని 2వ తరగతి వరకు సిబిసిఎన్సి పాఠశాల కట్టుబడిపాలెం నందు, 7వ తరగతి వరకు సిల్వర్ జూబ్లీ ఎంపీపీ స్కూల్ గన్నవరం నందు, 10వ తరగతి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల గన్నవరం నందు పూర్తి చేసుకున్నారు. దైవ పిలుపును అందుకొని నిడమనూరు నందు గల పల్లోటి విద్యానంలో 2010 సంవత్సరంలో చేరి ఇంటర్మీడియట్ విద్యాభ్యాసాన్ని ఆంధ్ర లయోలా కళాశాలలో 2013లో పూర్తి చేసుకున్నారు. 2014లో నవిషేట్ను పల్లోటి జ్యోతి నివాస్ చండూర్ గోవాలోను, 2014 నుండి 17 వరకు డిగ్రీ విద్యను డిఎంసి కాలేజ్ గోవాలో పూర్తి చేసుకున్నారు. 31 మే 2015న మొదటి మాట పట్టును తీసుకున్నారు. 2017 నుంచి 18 వరకు గోవాలో రీజెన్సీని పూర్తి చేసుకున్నారు. తదనంతరము ఫిలాసఫీ డిగ్రీ పల్లోటి ప్రదీప్ సెంటర్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ రిలీజియన్ గోవా నందు 2019 నుండి 20 వరకు పూర్తి చేసుకున్నారు. 2021 నుండి 23 వరకు ప్రబోధన మైసూర్ నందు వేదాంత శాస్త్రాన్ని అభ్యసించారు. 31 మే 2023న చివరి మాట పట్టును తీసుకున్నారు. 29 జూన్ 2023న మోస్ట్ రెవరెండ్ బెర్నార్డ్ మోరెస్ ది అపోస్టలిక్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ మైసూర్ వారి చేతుల మీదుగా డీకన్ పట్టాను పొందుకున్నారు. తన డయాకనేట్ మినిస్ట్రీని సెయింట్ విన్సెంట్ పల్లోటి చర్చ్ అమరావతి నందు 2023 నవంబర్ నుండి మార్చి వరకు పూర్తి చేసుకున్నారు.
ప్రభు క్రీస్తునాథుని ప్రేమయందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రశాంతమైన సంధ్యావేళలో మన గ్రామానికి ఎంతో ఆనందకరము, ఎంతో సంతోషకరము, ఎంతో ఆశీర్వాదకరమైన సమయము. ఎందుకనగా ఈరోజు మన ముస్తాబాద విచారణలో మొట్టమొదటిసారిగా డీకన్ అనిల్ గారు, డీకన్ అరుణ్ గారు గురువులుగా అభిషేకం పొందబోతూ ఉన్నారు. ఈ యొక్క ప్రదేశము, ఈ యొక్క గ్రామము, ఈ యొక్క పుణ్యక్షేత్రము ఈ పవిత్రమైన సాంఘ్యము ద్వారా ఆశీర్వదించబడుతూ ఉన్నది. దీనికి మనమందరం కూడా దేవాదేవుని ఆహ్వానించుకుంటూ, మరి ముఖ్యముగా ఈ యొక్క గురు పట్టాభిషేకాన్ని జరిపించడానికి, అభిషేకించడానికి మన పీఠాధిపతులు జోసెఫ్ రాజారావు గారి తండ్రి గారిని అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. తర్వాత మా పలోటి సభ రీజనల్ సుపీరియర్ గారైన బాలాజీ గారు, వారి కౌన్సిల్ మెంబర్స్ బాలస్వామి ఫాదర్ గారు, గంగోల్ ఫాదర్ గారు కూడా మన మధ్యన ఉన్నారు. వారిని కూడా అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, విచారణ గురువులు జోసెఫ్ గారు, కొండపావులూరు విచారణ గురువులు శ్రీవరాజు గారు, పల్లోతి సభ శ్రేష్ఠులు బోయళ్ళ బాలాజీ గారు, పల్లోతి సభ గురువులు, నేటి అభ్యర్థులు కైలే అనిల్ తంబి, అతని తల్లిదండ్రులు కైలే సుబ్బరావు, మేరీ మార్తా గారు, వద్దేశ్వరం అరుణ్ కుమార్, అతని తల్లిదండ్రులు బాలస్వామి మరియమ్మ గారు, ఈ అభిషేకానికి విచ్చేసిన మఠవాసులు మఠవాసినీలు, 2 విచారణల నుండి విచ్చేసిన విశ్వాసులకు బంధుమిత్రులను అందరినీ అభినందిస్తూ ఈ సాంఘ్యానికి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. కొంచెం సమయంలో నేను నా తోడి గురువులు కలిసి కైలే అనిల్ తంబిని, వడ్డేశ్వరం అరుణ్ కుమార్ గార్లను గురువులుగా అభిషేకించబోతున్నాం. గురువుగా అభిషేకం పొందే వ్యక్తిని క్రీస్తు ప్రభువు వ్యక్తిగతంగా పిలిచి ఎన్నుకొని అభిషేకిస్తాడు. మన 2 డీకనులను క్రీస్తు ప్రభు పిలిచాడు. తమ మనస్సుల్లో ఈ పిలుపు విని దానికి సమాధానం ఇచ్చి అనేక సంవత్సరాలు తర్ఫీదు పొంది ఈరోజు పీఠాధిపతుల వద్ద నుండి అభిషేకం పొందబోతున్నారు. ఇది దేవుని కృప వలన, దేవుని అనుగ్రహం ద్వారా జరగబోతుంది. ఇన్ని సంవత్సరాలు వీరిరువురిని వీడకుండా వారి మనస్సుల్లో గురువు కావాలనే ఆశ, ఆసక్తి, పట్టుదల పెంపొందించిన యేసు ప్రభుని మరియు అతని దివ్యమాతకు మనందరం వందనములు సమర్పించుదాం. వారిని యోగ్యమైన గురువులుగా చేయమని క్రీస్తు ప్రభుని వేడుకుందాం. అదేవిధంగా వారికి తర్ఫీదు అందించిన గురువులకు, పల్లోతి సభ శ్రేష్ఠులకు మరొకసారి వందనములు సమర్పిస్తూ, స్త్రీ సభకు తమ కుమారులను సమర్పించిన తల్లిదండ్రులను అభినందిస్తూ, కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పూజలో పాల్గొందాం. ప్రభు పూజను నెరవేర్చ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందాము. పాపినయ్యా చూడలేను నీ రూపం, నీ స్వరమును వినినే తాగియుంటినయ్యా. ఘోర పాపినయ్యా చూడలేను నీ రూపం, నీ స్వరమును విని
దాగియుంటినయ్యా ఘోర పాపినయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవనకు చేర్చుదురుగాక. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీవు నీ ప్రజలను పాలించుటకు యాజకుల సేవలను వినియోగించుకొనుచున్నావు. యాజకత్వపు పరిచర్యకు శ్రీసభ నుండి నీవు ఈ దినము ఎన్నుకొనిన ఈ డీకన్లకు అనిల్ తంబి, అరుణ్ కుమార్కు నీ చిత్తమునకు విధేయులయుండు స్థిర మనస్తత్వమును దయచేయుము. తమ జీవితము పరిచర్యల ద్వారా క్రీస్తునందు నీకు మహిమను చేకూర్చుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది, పేదలకు శుభవార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలోనున్న వారికి విడుదల లభించునని తెలియచేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహ వత్సరమును గూర్చి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకు, శోకించు వారిని ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోక వస్త్రముకు మారుగా ఆనంద తైలమును వసగుటకు, విచారించువారు భారభరితమైన ఆత్మతో స్తుతిగీతము పాడునట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములని ఆ దుఃఖార్తులకు పేరెడుదురు. ఇది ప్రభు వాక్యము. సర్వేశ్వరునికి వందనములు.
రెండవ పట్టణము హెబ్రీయులు రాసిన లేఖ 5వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకోబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపముల పరిహారముకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమింపబడును. తాను పెక్కు విధములుగా బలహీనుడు గనుక అజ్ఞానం వలన దోషములు నోర్చును. వారితో అతడు సౌమ్యముగా ఉండగలుగును. తానే బలహీనుడు గనక ప్రజలు పాపము కొరకై తన పాపముల నిమిత్తము కూడా బలులను అర్పింపవలెను. ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరంతట వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలనే ఏ వ్యక్తి అయినను ప్రధాన యాజకుడిగా చేయబడును. అదే విధముగా ప్రధాన యాజక పదవి గౌరవమును క్రీస్తు తనకు తాను ఆపాదించుకోలేదు. దేవుడు ఆయన నియమించను. అంతేగాక ఆయన ఎట్లనెను, నీవు నా కుమారుడువు, నేను నీకు తండ్రినైతిని. మరి ఒక్క చోట దేవుడు ఎట్లా చెప్పాను, మెల్కీయెసెదకు యాజక క్రమమున నువ్వు సర్వదా యాజకుడివై ఉందువు. తన ఇహలోక జీవితము మృత్యువు నుండి తనను రక్షింపి శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడుపులతోనూ కన్నీటితోనూ పెద్దగా వెలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు గలవాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయ గలవారిని శాశ్వత రక్షణ మూలమాయను. మెల్కీసెదకు యాజక క్రమమున ప్రధాన యాజకునిగా దేవుడు ఆయన్ను ప్రకటించెను. ఇది ప్రభువుని వాక్కు. సర్వేశ్వరికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్ను మాతృగర్భమున రూపింపమునుపి నేను నిన్ను ఎన్నుకుంటిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నిన్ను మాతృగర్భమున రూపింపమునుపి నేను నిన్ను ఎన్నుకుంటిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. ప్రభు మీతో ఉందునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 4వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు. లూకా శుభవార్త 4వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు. ఆ కాలములో యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అటులు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథము ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరసాలలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనము కలుగచేయుటకును, ప్రభుహితమైన
సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచర్యలకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములో వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. గురు పట్టాభిషేక సంఘము ఇప్పుడు అభిషేకం పొందనున్న అభ్యర్థులను పేరు పెట్టి పిలుస్తారు. అనగా ఈ అభ్యర్థులు క్రీస్తుకు సుపరిచితులని, వారిని ఆయన ప్రత్యేకంగా పిలిచి ఎన్నుకుంటారని భావము. యాజకాభిషేకము పొందబో అభ్యర్థులు ముందుకు రండు. డీకన్ అనిల్ కుమార్ తంబి. ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను. డీకన్ అరుణ్ కుమార్. ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను. ప్రియమైన తండ్రి గారా, యాజకత్వపు బాధ్యతలు నిర్వహించుట కొరకు మన సహోదరులైన ఈ అభ్యర్థులను అభిషేకించమని తల్లియగు పవిత్ర శ్రీ సభ మేము కోరుచున్నది. అందుకు ఈ అభ్యర్థులు అర్హులని నీకు తెలియనా? క్రీస్తు విశ్వాసులను సంప్రదించిన పిదప వీరికి తర్పీదునిచ్చిన వారిని సదాభిప్రాయం ఆధారము చేసుకొని వీరు అందుకు అర్హులని నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను. మన ప్రభువైన దేవుని యొక్కయు మన రక్షకుడకు యేసుక్రీస్తు యొక్క సహాయంపై ఆధారపడి మన ఈ సోదరులను యాజకాభిషేకమునకు ఎన్నుకొనుచున్నాను. ఇప్పుడు పీఠాధిపతి తన ప్రసంగములో గురుత్వపు బాధ్యతలను గూర్చి, ఈ జీవితంలో ఎదురయ్యే సాధక బాధలను గూర్చి వివరిస్తారు. గురుత్వము దేవుని వరమనియు, క్రీస్తు వేద ప్రచారార్థము దేవుడు అనుగ్రహించే బాధ్యతతో కూడిన గొప్ప పదవనియు, ఆ పదవికి న్యాయం చేకూర్చాలంటే కపటము లేని జీవితం గడపాలని, సువార్త బోధన ధైర్యంగాను పట్టుదలతో చేయాలని, చెప్పే బోధలకు చేసే పనులకు పొత్తు కుదరాలని హెచ్చరిస్తారు. ఈ అభిషేకం ద్వారా పాప క్షమాపణ అధికారం, దివ్యబలి అర్పించే యోగ్యత, రోగులను ఆశీర్వదించే అర్హత, ప్రజలకు బాప్తిస్మం ఇచ్చే ప్రత్యేక అవకాశం వారికి లభిస్తాయని, వీటినే చాలా పవిత్రముగా కొనసాగించాలని కూడా ఈ ప్రసంగములో వివరిస్తారు. సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు తాను మరణించే ముందు రోజు సాయంకాలం కడపటి విందులో వారిని సత్ప్రసాద బలిని సమర్పించడానికి సిద్ధం చేసి వారిని తన జ్ఞాపకార్థం ఈ బలిని చేసుకుంటూ వెళ్ళండని తన శిష్యులకు సెలవిచ్చాడు ప్రభు. అది చేయడం ద్వారా అపోస్తలులు గురువులయ్యారు. వారి అనుయాయులు కూడా ఎవరైతే వారిని వెంబడించారో, అపోస్తలుగా మారారో, వారు కూడా గురువులుగా, యాజకులుగా నియమింపబడ్డారు. వీళ్ళే ఇప్పటి సమాజంలోని గురువులు. వారి ముఖ్యమైన పని ఏమిటంటే దేవుని రహస్యాలను కాపాడే బాధ్యత వారిది. అదేవిధంగా వీరు నూతన నిబంధన సేవకులు, దేవుని సేవకులు, దైవ సేవకులు. వీరందరూ పిలువబడ్డారు, ఎన్నుకోబడ్డారు. సంవత్సరాల తరబడి తర్ఫీదు పొంది ఆధ్యాత్మిక జీవితంలో ప్రావీణ్యం సంపాదించి పూర్ణ విశ్వాసంతో, స్వాతంత్ర్యంతో ఈ యువకులు ఈరోజు మన ఇద్దరు యువకులు అనిల్, అరుణ్ వాళ్ళు అభిషేకం పొందబోతున్నారు. మీ అందరి కోసం, మీ ఇద్దరి కోసం ప్రత్యేకంగా మేమందరం కోసం ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ. ఆశయ పరీక్ష. ఇప్పుడు పీఠాధిపతి అభ్యర్థుల ఆశయాలను తెలుసుకున్నట్టుకు గాను గురు జీవితంలో తమ విద్యుత్ ధర్మాలను బాధ్యతాయుతముగా నిర్వర్తించడానికి, దైవ మహిమ కొరకు, ప్రజల పవిత్రత కొరకు దైవార్చన కార్యము తాము భక్తితో నెరవేర్చుటకు, నలుదశల సువార్తను బోధించుటకు, ప్రథమ గురువు క్రీస్తుతో ఐక్యమై తమ జీవితాలను దేవునికి
అర్పింప సిద్ధముగా ఉన్నారా అని ప్రశ్నించి వారి దృఢ నిశ్చయాన్ని తెలుసుకుంటారు. అభ్యర్థులు దేవుని తోడ్పాటుతో వీటినన్నిటినీ నిర్వర్తించగలము అని ప్రకటిస్తారు. ప్రియ సోదరులారా, మీరు యాజక అభిషేకం పొందుటకు ముందుగా ఈ సేవా పదవిని చేపట్టుటలో గల మీ దృఢ నిశ్చయమును ప్రజల సమక్షంలో వెల్లడి చేయుడు. యాజక బృందములకు చెందిన యాజకత్వపు స్థాయిలో పవిత్రాత్మ నేతృత్వములో నమ్మక పాత్రముగాను పీఠాధిపతి యొక్క విశ్వాసయోగ్యమైన సహకారులుగాను మీ విధులను నిర్వహించుటకు దృఢ నిశ్చయం కలిగి ఉన్నారా? దృఢ నిశ్చయం కలిగి ఉన్నాము. వాక్యబోధ బాధ్యతను యోగ్యమైన రీతిగాను వివేకపూరితముగాను చేపట్టి క్రీస్తు సువార్తను ప్రకటించుటకును విశ్వజనీన శ్రీసభ విశ్వాసమును ప్రబోధించుటకును దృఢ నిశ్చయం కలిగి ఉన్నారా? దృఢ నిశ్చయం కలిగి ఉన్నాము. క్రీస్తు ప్రభుని పరమరహస్యములను విశేషముగా కృతజ్ఞతా బలి సంస్కారమును, పాపమన్నింపు సంస్కారమును, దేవుని స్తుతి కొరకును, క్రీస్తు విశ్వాసుల శుద్ధీకరణం కొరకును శ్రీసభ యొక్క సంప్రదాయం ప్రకారం కొనియాడుటకు దృఢ సంకల్పం కలిగి ఉన్నారా? దృఢ నిశ్చయం కలిగి ఉన్నాము. నిరవధికముగా ప్రార్థన చేయుడు అను దైవాజ్ఞ ప్రకారము మీకు అప్పగింపబడిన ప్రజల తరపున మాతో పాటు దైవకారుణ్యము కొరకు ఎడతెగక విజ్ఞాపనము చేయుటకు మీరు దృఢ నిశ్చయం కలిగి ఉన్నారా? దృఢ నిశ్చయం కలిగి ఉన్నాము. మన కొరకు తనను తాను నిర్మలమైన బలిగా సమర్పించుకున్న ప్రధాన యాజకుడకు క్రీస్తుతో ప్రతిదినము మరింత ఐక్యమై ఉండుటకును ఆయనతో పాటు మీరు సర్వేశ్వరునికి పవిత్ర సమర్పణము గావించుకున్నటకును మీరు దృఢ నిశ్చయం కలిగి ఉన్నారా? దేవుని సహాయముతో దృఢ నిశ్చయం కలిగి ఉన్నాము. విధేయత ప్రమాణము. నీవు మేత్రాసనపు పీఠాధిపతికిని చట్టబద్ధముగా ఎన్నికైన నీ మఠాధికారికిని గౌరవము చూపుచు విధేయుడవై ఉండువని ప్రమాణము చేయుచున్నావా? ఈ మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దానిని పరిపూర్తి చేయునుగాక. నీవు మేత్రాసనపు పీఠాధిపతికిని చట్టబద్ధముగా ఎన్నికైన నీ మఠాధికారికిని గౌరవము చూపుచు విధేయుడవై ఉండువని ప్రమాణము చేయుచున్నావా? ప్రమాణము చేయుచున్నాను. నీ యందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దానిని పరిపూర్తి చేయునుగాక. విన్నప ప్రార్థనావళి. మిక్కిలి ప్రియులారా, సర్వశక్తిగల తండ్రియగు దేవునికి మొరపెట్టుదము. యాజకత్వపు స్థాయికి వీరిని ఎన్నుకున్నది ప్రభువే గనుక ఆయన తన దాసులపై స్వర్గానుగ్రహములను సమృద్ధిగా కృమ్మరింపుమని మనవి చేయుదము. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, దయచూపండి. ప్రభువా దయచూపండి, దయచూపండి.
కొరకు వేడుకొనండి. పునీత జ్వానెసు గారా మా కొరకు వేడుకొనండి. పునీత మరియ మగ్దలేనమ్మ మా కొరకు వేడుకొనండి. పునీత స్టెఫెను గారా మా కొరకు వేడుకొనండి. పునీత లారెన్సు గారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతియకు కిన్యాసి గారా మా కొరకు వేడుకొనండి. పునీత ఆగ్నేసమ్మ మా కొరకు వేడుకొనండి. పునీత పెర్పెతువ పిలిసితమ్మలారా మా కొరకు వేడుకొనండి. పునీత గ్రెగరీ గారా మా కొరకు వేడుకొనండి. పునీత అగస్తిను గారా మా కొరకు వేడుకొనండి. పునీత అనస్యసు గారా మా కొరకు వేడుకొనండి. పునీత బసిలేయు గారా మా కొరకు వేడుకొనండి. పునీత మార్తిను గారా మా కొరకు వేడుకొనండి. పునీత బెనడిక్టు గారా మా కొరకు వేడుకొనండి. పునీత ఫ్రాన్సిసు డొమినికులారా మా కొరకు వేడుకొనండి. పునీత ఫ్రాన్సిసు జేవియరు గారా మా కొరకు వేడుకొనండి. పునీత జ్వానెసు మరియ వియని గారా మా కొరకు వేడుకొనండి. పునీత తెరేసమ్మ గారా మా కొరకు వేడుకొనండి. పునీత విన్సెంట్ పలోటి వారా మా కొరకు వేడుకొనండి. పునీత యాకోబు గారా మా కొరకు వేడుకొనండి. సకల పునీత స్త్రీ పురుషులారా మా కొరకు వేడుకొనండి. దయపరులైన సర్వేశ్వరా మమ్ము రక్షించండి స్వామి. సకల కీడుల నుండి మమ్ము రక్షించండి స్వామి. సకల పాపముల నుండి మమ్ము రక్షించండి స్వామి. నిత్య మరణము నుండి మమ్ము రక్షించండి స్వామి. మీ మనుష్యవతార ఫలమునా మమ్ము రక్షించండి స్వామి. మీ మరణ పునరుత్థాన వలన మమ్ము రక్షించండి స్వామి. మీరు పంపిన పరిశుద్ధాత్మ వలన మమ్ము రక్షించండి స్వామి. పాపాత్ములమైన మాకు దయచూపండి. మా ప్రార్థన ఆలకించండి. మీ పవిత్ర తిరుసభను సంరక్షించి నడిపించండి. మా ప్రార్థన ఆలకించండి. మీ పవిత్ర తిరుసభను సంరక్షించి నడిపించండి. మా ప్రార్థన ఆలకించండి. మా పాపుగారిని ఆచారత్వమునందు వివిధ అంతస్తులలోనున్న వారిని
సేవయందు ప్రామాణికులుగా చేయండి. మా ప్రార్థన ఆలకించండి. సకల జనులకు సమాధానమును ఐక్యమును అనుగ్రహించండి. మా ప్రార్థన ఆలకించండి. మీ సేవయందు మమ్మందరినీ దృఢపరచి కాపాడండి. మా ప్రార్థన ఆలకించండి. మీరు ఎన్నికొనిన వీరిని ఆశీర్వదించండి. మా ప్రార్థన ఆలకించండి. మీరు ఎన్నికొనిన వీరిని ఆశీర్వదించి పవిత్రపరచి అభిషేకించండి. మా ప్రార్థన ఆలకించండి. జీవిత సర్వేశ్వరుని సుతుడైన జేసువా, మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, ఈ నీ దాసులపై పవిత్రాత్మ దీవెనను కృమ్మరింపుము. యాజక వరప్రసాద శక్తితో వీరిని నింపుము. మేము నీకు ఒక పవిత్ర సమర్పణముగా నీ సమక్షమునకు చేర్చిన వీరిని సుసంపన్నమును నిరవధికమును అయిన నీ వరములతో ఆవరింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు పీఠాధిపతి అభ్యర్థుల శిరస్సుపై తమ హస్తములు చాచియుంచును. పరిశుద్ధాత్మా పావనాత్మా వేంచేయవా నీ దాసులపై. 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 యోర్దాను నదిలో యేసయ్యపై వేంచేసినాత్మ వేంచేయవా. యోర్దాను నదిలో యేసయ్యపై వేంచేసినాత్మ వేంచేయవా. అభిషేకించుము దేవ అభిషేకించు, నీదు సప్తవరములతో అభిషేకించు. అభిషేకించుము ఆత్మ అభిషేకించు, నీదు అనుగ్రహములతో అభిషేకించు. పరిశుద్ధాత్మా పావనాత్మా వేంచేయవా
నీ దాసులపై పరిశుద్ధాత్మా పావనాత్మా వేంచేయవా నీ దాసులపై. అభిషేకపు ప్రార్థన. ఓ ప్రభువా, పావన పిత, సర్వశక్తిమంతుడవును నిత్యుడవునైన సర్వేశ్వర, మానవ మాన్యతకు కర్త, సమస్త అనుగ్రహముల ప్రదాత, నీ వలననే సమస్తము వృద్ధి చెందుచున్నది, నీ వలననే ప్రతి ఒక్కటియు స్థిరీకరింపబడుచున్నది. నీవు పవిత్రాత్మ శక్తిని వినియోగించి యాజక ప్రజలను రూపొందించుట కొరకు విభిన్న అంతస్తులకు చెందిన పరిచారకులను నీ కుమారుడగు క్రీస్తు పేరిట ఏర్పరచుచున్నావు. గతమున పూర్వ నిబంధనమందు ఆధ్యాత్మిక కర్మకాండ ద్వారా కొన్ని పదవులను నెలకొల్పి ఉన్నావు. నీ ప్రజలను పాలించుటకును వారిని శుద్ధీకరించుటకును నీవు మోషేను అహరోనును నియమించితివి. ఆ తరువాత వారితో పాటు కలిసి పనిచేయుట కొరకు గౌరవనీయులైన ఇతరులను సహాయకులుగా ఎన్నుకొంటివి. ఈ రీతిగా ఎడారి యందు నీవు మోషేకు అనుగ్రహించిన ఆత్మను కొంత తీసుకొని 70 మంది వివేకము గల పెద్దలకు ఇచ్చితివి. వారి సహకారముతో మోషే నీ ప్రజలను సులభముగా నడిపించి పరిపాలించెను. ఆ రీతిగానే అహరోను పుత్రులపై కూడా తమ తండ్రి పరిపూర్ణతను సమృద్ధిగా వారికి దయచేసితివి. శాస్త్రానుసారము దివ్య మందసము వద్ద బలులు అర్పించుట కొరకు తగినంత సంఖ్యలో యాజకులను సమకూర్చితివి. ఇవి అన్నియును రాబో కాలంలో రానున్న ఉన్నతమైన శుభకార్యములకు సూచకముగా ఉన్నవి. పవిత్రుడవగు తండ్రి, ఈ కడపటి దినములలో నీవు నీ కుమారులను ఈ లోకమునకు పంపితివి. ప్రేమ ప్రమాణపూర్వకముగా ప్రకటించు ప్రధాన అపోస్తలుడును ప్రధాన యాజకుడును ఆయనే. పవిత్రాత్మ ద్వారా ఆయన తనను తాను దోషరహితముగా బలిగా నీకు సమర్పించుకొనెను. ఆయన అపోస్తలులను నియమించి సత్యమునందు వారిని ప్రతిష్ఠించి తన ప్రేక్షిత సేవలో భాగస్థులను చేసెను. వారికి తోడుగా నీవు సహచరులను సమకూర్చి ప్రపంచమంతటా సువార్తను బోధించుటకును రక్షణ కార్యము నెరవేర్చుటకును నియమించితివి. కావున ప్రభువా, మేము నీకు ఇప్పుడు మొరపెట్టుకొనుచున్నాము. ప్రేషిత యాజకత్వమును నిర్వహించుటలో నిస్సహాయ స్థితిలో ఉన్న మాకు అత్యావశ్యకమైన ఈ సహాయకులను సమకూర్చుము. సర్వశక్తిమంతుడమైన తండ్రి, ఈ నీ దాసులకు యాజకత్వపు ఘనతను ప్రసాదింపుమని మనవి చేయుచున్నాము. పవిత్రముగా నుండవలనడు ఆకాంక్షను వీరి అంతరంగంలో స్థిరీకరింపుము, దానిని ఇప్పుడు నూతనీకరింపుము. వీరు నీ నుండి స్వీకరించిన 2వ అంతస్తుకు చెందిన పదవిని అలంకరించుచున్నారు. వీరు తమ ఆదర్శవంతమైన జీవిత విధానము ద్వారా ప్రజల యందు సచ్చీలమైన ప్రవర్తనను ప్రోత్సహింతురుగాక. వీరు మా యాజకత్వంలో నమ్మశక్యమైన సహకారులుగా ఉందురుగాక. వీరి బోధనల ద్వారాను పవిత్రాత్మ సర్వేశ్వరుని వరప్రసాదము ద్వారాను క్రీస్తు సువార్త వాక్కులు మానవ హృదయాలలో సఫలీకృతమగునుగాక. ప్రపంచపు అంచుల వరకు వ్యాప్తి చెందురుగాక. మాతో పాటు వీరును నీ పరమరహస్యముల నిర్వహణములో నమ్మక పాత్రులుగా వెలసిల్లుదురుగాక. తద్వారా ఈ నీ ప్రజలు నూతన జన్మనసుకు జలములందు శుద్ధీకరింపబడుదురు. నీ బలిపీఠము నుండి ఆరగించు భోజనముతో పోషింపబడుదురు. పాపాత్ములు నీతో సఖ్యపడుదురు. వ్యాధిగ్రస్తులు స్వస్థతరుందుదురు. ప్రభువా, మాతో కలిసి పనిచేయు వీరికి అప్పగింపబడిన ప్రజల కొరకును సమస్త ప్రపంచము కొరకును నీ కరుణకై ప్రార్థింతురుగాక. ఈ విధముగా సకల జాతి జనులు యేసుక్రీస్తునందు ఒకటిగా సమకూడి నీకు చెందిన ఏకైక ప్రజగా నీ రాజ్యమందు సంపూర్ణతను సాధింతురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ ఐక్యమై సదాకాలము జీవించుచు పాలించుచున్న మా ప్రభువును నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పూజా వస్త్రధారణ. హస్తాభ్యంగనము. పిత అయిన సర్వేశ్వరుడు పవిత్రాత్మతోను శక్తితోను ప్రభువైన యేసుక్రీస్తును అభిషేకించెను.
సంరక్షించి భద్రపరచునుగాక. తద్వారా నీవు క్రీస్తు విశ్వాసులను పవిత్రమునర్చి దేవునికి దివ్య బలిని సమర్పింతువుగాక. బలి అర్పణకు వస్తు స్వీకరణ. దేవునికి పవిత్ర ప్రజలు సమర్పించు ఈ బల్యర్పణమును స్వీకరింపుము. నీవు చేయు ఈ కార్యమును అర్థము చేసుకొనుము. నీవు కొనియాడు ఈ కార్యమును ఆచరింపుము. ప్రభుని శిలువ పరమరహస్యమునకు అనుగుణముగా నీ జీవితమును మలచుకొనుము. దేవునికి పవిత్ర ప్రజలు సమర్పించు ఈ బలి అర్పణమును స్వీకరింపుము. నీవు చేయు ఈ కార్యమును అర్థము చేసుకొనుము. నీవు కొనియాడు ఈ కార్యమును ఆచరింపుము. ప్రభుని శిలువ పరమరహస్యమునకు అనుగుణముగా నీ జీవితమును మలచుకొనుము. సమాధాన గుర్తు. కడర భోజన సమయములో క్రీస్తు గురుపట్టమును స్థాపించినప్పుడు ఆయన శిష్యులతో, నేను మేము సేవకులను గాక స్నేహితులను పిలుస్తానని అన్నారు. అనగా యేసు తన శిష్యులను తనతో సమానముగా సూచారని అర్థము. అదే రీతిగా ఈ నూతన గురువుల పట్ల సమానతను ప్రదర్శిస్తూ పీఠాధిపతి వారిని కౌగలించుకుంటారు. దీనితో గురుపట్టాభిషేక సాంగ్యము పూర్తవుతుంది. ఇప్పుడు ఈ నూతన గురువులు పీఠాధిపతితో కలిసి దివ్య పూజా బలిని కొనసాగిస్తారు. జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా. జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా. ఏమి బలిగా అర్పింతును, నీ రుణమే విధముగా తీర్చుకొందును. ఏమి బలిగా అర్పింతును, నీ రుణమే విధముగా తీర్చుకొందును. అందుకు నా జీవితమే అర్పణగా దయతో స్వీకరించుము స్వామి, నన్ను స్వీకరించుము స్వామి. జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా,
గురుత్వమిచ్చిన త్రిత్వమా పరలోక మేలు పవిత్రమా గురుత్వమిచ్చిన త్రిత్వమా. చేకును మా స్వామి చిన్ని కానుక స్వీకరించుమా హృదయార్పణ. చేకును మా స్వామి చిన్ని కానుక స్వీకరించుమా హృదయార్పణ. చేకును మా స్వామి చిన్ని కానుక స్వీకరించుమా హృదయార్పణ. చేకును మా స్వామి చిన్ని కానుక. ఇదియే మా జీవిత మధుర కానుక, ఇదియే విరవరాలి పేద కానుక. ఇదియే మా జీవిత మధుర కానుక, ఇదియే విధవరాలి పేద కానుక. ఇదియే ఆబేలుని ఆత్మ కానుక, ఇదియే ఆబేలుని ఆత్మ కానుక. ఇదియే పాపాత్ముల పుణ్య కానుక, ఇదియే పాపాత్ముల పుణ్య కానుక. చేకును మా స్వామి చిన్ని కానుక స్వీకరించుమా హృదయార్పణ. చేకును మా స్వామి చిన్ని కానుక. ఇదిగో అప్పద్రాక్ష రస కానుక, ఇదిగో దుఃఖ బాధ దీన కానుక. ఇదిగో అప్పద్రాక్ష రస కానుక, ఇదిగో దుఃఖ బాధ దీన కానుక. ఇదిగో శరీరాత్మ చిన్న కానుక, ఇదిగో శరీరాత్మ చిన్న కానుక. ఇదిగో పూజ నైవేద్య కానుక, ఇదిగో పూజ నైవేద్య కానుక. చేకును మా స్వామి చిన్ని కానుక స్వీకరించుమా హృదయార్పణ. చేకును మా స్వామి చిన్ని కానుక. ఇదియే మా జీవిత మధుర కానుక, ఇదియే విధవరాలి పేద కానుక.
జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక, ఇది ఆబేలుని ఆత్మ కానుక, ఇది ఆబేలుని ఆత్మ కానుక, ఇది పాపాత్ముల పుణ్య కానుక, ఇది పాపాత్ముల పుణ్య కానుక. చేకొను మా స్వామి చిన్ని కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్ని కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఓ సర్వేశ్వరా, నీ యాజకులు పవిత్ర పీఠము చెంత పరిచర్య చేయుచు నీ ప్రజలకు సేవలు అందింపబలిన నీవు సంకల్పించితివి. ఈ దివ్య బలి ప్రభావమున ఈ నీ సేవకుల కృషి ఫలించి నీకు సంప్రీతి నసుగునుగాక. ఈ బలి శ్రీ సభలో శాశ్వత ఫలమును దయచేయునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైన నీవు నీ జనితైక కుమారుడైన క్రీస్తును పవిత్రాత్మతో అభ్యంగనము చేసి నూతన నిత్య నిబంధనకు ప్రధాన యాజకునిగా నియమించితివి. ఇట్లు అద్భుతముగా అతని ఏకైక యాజకత్వమును నీ శ్రీ సభ యందు స్థిరపరచితివి. ఎందుకన క్రీస్తు రాచరికపు యాజకత్వములో నీ సొంత ప్రజలకు భాగ్యమును వసగుటయే కాక ప్రేమతో కొందరిని సాధనముగా ఎన్నుకొని హస్త నిక్షేపణము ద్వారా తన పవిత్ర సేవలో వారిని భాగస్థులను చేసెను. ఈ విధముగా వారు అతని నామమున మానవ రక్షణ బలిని నూతనముగా నెరవేర్చుచున్నారు. నీ బిడ్డలకు పాస్కా విందును సిద్ధపరచుచున్నారు. నీ పవిత్ర ప్రజలను సోదర ప్రేమ మార్గంలో నడుపుచున్నారు. వారిని దివ్యనా వాక్కుతో పోషించుచున్నారు. దివ్య సంస్కారములతో బలపరుచుచున్నారు. వారు నీ నిమిత్తమును తమ సహోదరుల రక్షణ నిమిత్తమును ప్రాణదానము చేయుచున్నారు. క్రీస్తుకు ప్రతిబింబములుగా నిలుచుటకు శ్రద్ధ వహించుచున్నారు. నీ ఎడల అచంచలమైన భక్తి విశ్వాసములను ప్రదర్శించుచున్నారు. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసురులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమగీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున విజయవారు ధన్యులు.
మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుడు రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయును ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగిండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించిన గాక.
నీవు ఎన్నుకొనే పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహవరుడైన పరిశుద్ధ జోప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత విన్సెంట్ పలోటి గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీ సభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను మీ ప్రజలకు యాజక పరిచర్య నిర్వహించుట కొరకు మీరు ఎన్నుకొనిన ఈ మీ సేవకులకు యాజకులను మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేసి ఉన్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం కలిసి ఇప్పుడు పరలోక జపం చెబుదాం. ప్రభువే మనకి ప్రార్థన నేర్పారు కాబట్టి ఎవరో దయచేసి మైక్రోఫోన్లో చెప్పొద్దు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరలోక జపం చెబుదాం. గట్టిగా చెప్పండి. పరలోకమందున్న మీ నామము పూజింపబడుగాక. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకురైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము.
యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రండి రండి వేగమే రండి, దాహము చెందిన వారా రండి. రండి రండి వేగమే రండి, ఆకలి గొన్నవారా రండి. జీవజలముల చెంతకు రండి, జీవితేసుని ఆరగించుడి. జీవజలముల చెంతకు రండి, జీవితేసుని ఆరగించుడి. రండి రా రండి, ఇది శ్రేష్టమైన విందు. రండి రా రండి, ఇది శాశ్వతమైన విందు. రండి రా రండి, ఇది శ్రేష్టమైన విందు. రండి రా రండి, ఇది శాశ్వతమైన విందు. రండి రండి వేగమే రండి, దాహము చెందిన వారా రండి. ఆకలి గొన్నవారా రండి. ధనములేని వారా రండు, ధనధాన్యముల రగింపుడు. ధనములేని వారా రండు, ధనధాన్యముల రగింపుడు. నా మాట విని నా చెంతకు రండి రా రండి. ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు మన గ్రామానికి చాలా సంతోషకరమైన రోజు. మన కంటి ముందు ఒక గొప్ప అద్భుతం జరిగింది కదా. ఎన్నడూ ఎప్పుడు చూడలేని ఒక గొప్ప అద్భుతం. ఇద్దరు గురువులుగా అభిషేకం పొంది మన గ్రామానికి గొప్ప దీవెన తీసుకొచ్చారు. మొట్టమొదటిగా దేవునికి అందరూ చప్పట్లకు కృతజ్ఞతలు అర్పిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన తండ్రిగా నూతనంగా అభిషేకం పొందిన గురువులు ఇద్దరూ కలిసి మన బిషప్ రాజారావు తండ్రి గారిని పూలమాలతోనూ షాల్వాతో సత్కరిస్తారు. నూతనంగా అభిషేకం పొందిన గురువులిద్దరూ కూడా మన తండ్రి గారిని వారి చేతుల మీదుగా వీరిద్దరూ కూడా అభిషేకం పొందుకుని ఉన్నారు. ఈ గురుత్వ జీవితం ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధంగా ఉండాలని
అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు తండ్రి గారు నూతనంగా అభిషేకం పొందిన గురువులిద్దరిని కూడా పూలమాలలతోనూ శాల్వతో సన్మానిస్తారు. మన బిషప్ రాజారావు తండ్రి గారు నూతనంగా అభిషేకం పొందిన గురువులిద్దరిని కూడా శాల్వాతోనూ పూలమాలతో సన్మానిస్తారు. అందరూ చప్పట్లు కొడదాం గట్టిగా. అనిల్ ఫాదర్ గారు రెవరెండ్ ఫాదర్ అనిల్ గారిని మన తండ్రి గారు శాల్వాతో సన్మానం చేస్తూ ఉన్నారు. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. అరుణ్ ఫాదర్ గారిని తండ్రి గారు శాల్వాతో సన్మానం చేస్తున్నారు. నూతనంగా అభిషేకం పొందిన గురువులు ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీకు అర్పించి తిరిగి స్వీకరించిన ఈ దివ్య బలి నీ యాజకులకు దైవ ప్రజలకును నూతన జీవమును వసగునుగాక. తద్వారా మేమందరము నీతో నిత్య ప్రేమతో నీతో ఐక్యమై నీ వైభవమునకు యోగ్యమైన సేవలు నిర్వహించుటకు కావలసినంత అనుగ్రహమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. తన సేవకై మమ్ము ఎన్నుకొని గురు శిక్షణలో మాకు తోడుగా ఉండి మమ్ము దీవించినందుకు దేవునికి ప్రత్యేక కృతజ్ఞతలు. గురువుగా మమ్ము అభిషేకించి గురుత్వ అంతస్తులో మమ్ము నిలిపిన శ్రీ 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 తెలగతోటి జోసఫ్ రాజారావు తండ్రి గారికి మా కృతజ్ఞతలు వందనములు. విన్సెంట్ పలోటి వారి ప్రేషిత సభలో మమ్ము చేర్చుకొని గురు శిక్షణనిచ్చి గురువుగా ఈరోజు అభిషేకం పొందే వరకు తోడుగా ఉండి మమ్ము తీర్చిదిద్దిన రెవరెండ్ ఫాదర్ బాలాజీ బోయల గారికి మా కృతజ్ఞతలు. కన్సల్టర్స్ రెవరెండ్ ఫాదర్ బాలస్వామి గారికి మరియు రెవరెండ్ ఫాదర్ భాస్కర్ గంగోలు గారికి మాకు మంచి సలహాలతో మాకు తోడుగా ఉండి నడిపించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మా తల్లిదండ్రులకు జన్మనిచ్చి దేవుని పట్ల భయభక్తులతో పెంచి దైవ సేవకు మమ్మలను అంకితం చేసిన మా తల్లిదండ్రులకు మా పాదాభివందనాలు. అదే విధముగా మా అన్నయ్య వదినకి, తమ్ముడికి, చెల్లికి మరియు బంధుమిత్రులకు అనునిత్యం మాకు తోడుగా ఉండి మమ్ము బలపరిచి మేము గురువుగా తీర్చిదిద్దడానికి వారు చేసిన ప్రార్థనలు, వారిచ్చిన చేయూత మరువలేనిది, వెలకట్టలేనిది. వారందరికీ మా కృతజ్ఞతలు. సంఘస్థులందరికీ, మేము పనిచేసిన సంఘాలలోను విచారణలోను గురువులు సంఘస్థులు మాకు తోడుగా ఉండి మా కోసము ప్రార్థన చేసిన వారందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. వొకేషన్ ప్రమోటర్స్, ఈరోజు గురువుగా అభిషేకం పొందడానికి ప్రధాన కారకులు అయిన గురుశ్రీ మాదాను జాన్ భాస్కర్ గారికి, గురుశ్రీ వరకాల గస్పర్ గారికి మరియు నా వొకేషన్ ప్రమోటర్ అయిన రెవరెండ్ ఫాదర్ బాబ్జీ గారికి, మరి ముఖ్యంగా మమ్మలను ప్రోత్సహిస్తూ అన్ని విషయాలలో తోడుగా ఉన్న గురువులకు మా కృతజ్ఞతలు. ఈ గురుపట్టాభిషేకము ఇంత ఘనంగా జరగడానికి ముఖ్య కారకులు అయిన రెవరెండ్ ఫాదర్ జోసఫ్ కాకాడా గారికి మరియు రెవరెండ్ ఫాదర్ స్లేవరాజు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఇతర గురువులకు, కన్యస్త్రీలకు గురు పట్టాభిషేక మహోత్సవానికి వీచేసి మా కోసం ప్రార్థించిన గురువులకు, కన్యస్త్రీలకు, ఇతర విచారణ నుండి వచ్చిన విశ్వాసులందరికీ, శ్రేయోభిలాషులకు మరియు మర్యాదల సభ్యులకు, యువతీ యువకులకు
మా కృతజ్ఞతలు. మేము ఎవరినైనా మర్చిపోయినట్లయితే ప్రేమపూర్వకంగా మీరు మా మనవులను అర్థం చేసుకుంటారు అని భావిస్తూ మరొకసారి అందరికీ మా కృతజ్ఞతలు. పూజ్యులైన తండ్రి గారా, మరియు ఇక్కడ ఈ పూజలో పాల్గొన్నటువంటి గురువులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ముఖ్యంగా మన తండ్రి గారైనటువంటి రాజారావు పీఠాధిపతులకు ఈరోజు ఇంకొక 2 గురువులను మా గ్లోరియాదేయి రీజన్కి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒక ముఖ్యమైన వ్యక్తిని మీ అందరికీ కూడా పరిచయం చేసి వారిని గౌరవించవలసిందిగా మా గురువులిద్దరిని కూడా కోరుతూ ఉన్నాను. అది రెవరెండ్ ఫాదర్ అక్విన్ నొరోనా, పెద్ద ఫాదర్ గారు అయినటువంటి రెక్టర్ జనరల్ రోమ్ నుంచి వారి యొక్క శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నారు. రెక్టర్ జనరల్కి సెక్రటరీగా ఉండి ఆయన పోపు గారి యొక్క ఆశీర్వాదాలను పంపించి ఉన్నారు. అవి కూడా వారికి ప్రదానం చేస్తూ ఉన్నాను. ఈ ఆశీర్వాదం మొదట ఈనాడు అభిషేకం పొందిన 2 గురువులకు ఇవ్వబడుతుంది. తదనంతరం వాళ్ళు మీకు తమ మొదటి ఆశీర్వాదాలను ఇస్తారు. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండురుగాక. మీ శిరములు వంచి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. ప్రతి ప్రార్థన చివర అందరూ ఆమెన్ అని సమాధానం ఇవ్వండి. శ్రీ సభను స్థాపించి పాలించుచున్న దేవుడు తన అనుగ్రహముతో మిమ్మల్ని సదా కాపాడునుగాక. మీ యాజక విధులను విశ్వాసపాత్రంగా నెరవేర్చ తోడ్పడునుగాక. దేవుడు మిమ్మల్ని ఈ లోకమందు దైవ ప్రేమకు సత్యములకు సాక్షులుగాను సేవకులుగాను రూపొందించి సఖ్యతకు కృషి చేయు నమ్మదగిన పరిచారకులుగా తీర్చిదిద్దునుగాక. విశ్వాసులను జీవాహారముతోనూ జీవవాక్కుతోనూ పోషించు మంచి కాపురులుగా మిమ్మల్ని రూపొందించి వారు క్రీస్తు జ్ఞాన శరీరముగా ఐక్యమై జీవించినట్లు చేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగ్వస్ప్రద మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. రాశి మాలూర్దు మాత సుగుణాల కన్యక మా ఫాతిమ మాత.